ఏది ఒకసారి మామయ్య అనమ్మా. మాయా మన పవన్ కళ్యాణ్ గారు తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ వచ్చేసి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఓటీటీలోకి ఎప్పుడు రాబోతుంది అంటే April 23 అయితే రాబోతుంది. అంటే రేపే రాబోతుంది మూవీ వచ్చేసి. ఈ మూవీ వచ్చేసి పక్కా ఫ్లాప్ అని చెప్పాలి. ఎందుకంటే మూవీ వచ్చేసి 93 కోట్లు అయితే లాస్లో అయితే పెట్టేసింది. అండ్ డైరెక్టర్స్ కూడా బాగా లాస్లోకి అయితే వెళ్ళిపోయారు. ప్రొడ్యూసర్ అయితే విషయం చెప్పాల్సిన లేదు. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ దురంధర్ 2 మూవీ కూడా వచ్చేసి ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీ వచ్చేసి అక్షరాల 1900 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. మూవీ వచ్చేసి మే మంత్ కానీ జూన్ మంత్ కానీ అయితే ఓటీటీలోకి అయితే రాబోతుంది. నాకు తెలిసి మే మంత్లో అయితే రాబోతుంది అనుకుంటున్నాను. ఈ మూవీ ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే వదలండి ప్లీజ్. అండ్ పెద్ద మూవీలో అయితే ఐటమ్ సాంగ్ కోసం అయితే మురళ్ ఠాకూర్ గారిని అయితే అడిగారు కదా, ఆవిడైతే నో చెప్పారంట. దానివల్ల సంయుక్త మేనన్ గారిని అయితే ఓకే చేశారంట. అండ్ ఫస్ట్ షెడ్యూల్ కూడా అయితే ప్లాన్ చేస్తున్నారంట. త్వరలో షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యి ఆ సాంగ్ తర్వాత అయితే పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత అయితే మూవీ అయితే రిలీజ్ అంట. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ రాకస మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 15 కోట్లతో తెస్తే 35 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఎప్పుడో అనుకుంటున్నారు మే 1న అయితే నెట్ఫ్లిక్స్లోకి అయితే రాబోతుంది. ఇదైతే అఫీషియల్గా మూవీ టీమ్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మామ ప్లీజ్. అండ్ బైకర్ మూవీ కూడా వచ్చేసి ఓటీటీలోకి అయితే రాబోతుంది. రాజశేఖర్ గారు అండ్ శర్వానంద్ గారు కాంబినేషన్లో అయితే ఈ మూవీ అయితే వచ్చింది. ఈ మూవీ కూడా వచ్చేసి మే 1నే అది కూడా నెట్ఫ్లిక్స్లోనైతే స్ట్రీమింగ్ అయితే అవబోతుంది. ఎవరన్నా చూడకపోతే ఒకసారి నెట్ఫ్లిక్స్లో మే 1 నుంచి అయితే చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. అండ్ ఎన్బీకే 3 మూవీ అప్డేట్స్ విషయానికి వెళ్ళిపోతే గోపీచంద్ మల్లేన్ గారు అయితే డైరెక్టర్. అండ్ మన హీరో మన నందమూరి బాలకృష్ణ గారు నిన్నైతే పూజా సెరమనీ కూడా అయితే జరిగిపోయింది. మూవీ వచ్చేసి ఒక హిస్టారికల్ డ్రామా కింద అయితే రాబోతుంది. ఈ మూవీ మీద మీకు అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి. అండ్ నిన్న వచ్చేసి ఎన్టీఆర్ గారు నీల్ గారు చేసిన డ్రాగన్ మూవీ నుంచి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ వచ్చేసి నేను నుంచి సోషల్ మీడియా తగలబెట్టేస్తుందని చెప్పాలి. కింద వచ్చేసి ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి May 20 అయితే ఉంది. అండ్ రిలీజ్ డేట్ వచ్చేసి June 11, 2027 అయితే ఉంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే వదలండి. ఎల్ఐకే మూవీ కూడా వచ్చేసి May 15 నుంచి అయితే ఓటీటీలోకి అయితే రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వల్ల అయితే ఈ మూవీని అయితే కొనుక్కున్నారు. ఈ మూవీ వచ్చేసి యావరేజ్ కలెక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే నేను మూవీకి అయితే వెళ్ళాను. మూవీ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ గారి ఫస్ట్ టైం అయితే డిజాస్టర్ అయితే అయింది అని చెప్పాలి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.